నోటీస్ బోర్డులో ర్యాండమైజేషన్ ద్వారా మీకు కేటాయించబడిన పోలింగ్ స్టేషన్ వివరములు నమోదు కాబడి ఉన్నాయి. చూసుకుని సంబంధిత కౌంటర్ వద్దకు వెళ్ళి మీ పోలింగ్ సిబ్బందిని కలుసుకోండి. సార్ నేను పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ని. రండి మెటీరియల్ ఇస్తున్నారండి. స్టేషనరీ మెటీరియల్, సీల్స్, ట్యాగ్స్, రిజిస్టర్స్, ఫామ్స్, ఎన్వలప్స్ ఇవి మొత్తం తీసుకొని వెళ్ళి చెక్ చేసుకోండి. ఎనర్జీ ప్రకారం ఏమైనా తగ్గితే రండి, మెటీరియల్ రిసీవ్ చేసుకున్నట్టుగా సంతకం చేయండి. పింక్ స్టిక్కర్ అంటించినటువంటివి అసెంబ్లీకి, ఈ వైట్ స్టిక్కర్ అంటించినటువంటివి లోక్సభకి. వీటిలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివిప్యాట్ 3 ఉంటాయండి. వీటి మీద అడ్రస్ ట్యాగులు ఉంటాయి. అడ్రస్ ట్యాగుల్లో ఉన్నటువంటి ఆ అడ్రస్ ప్రకారం మీ పోలింగ్ స్టేషనో కాదో చూసుకోండి. అలాగనే ఆ ఉన్నటువంటి నెంబర్ను కూడా టాలీ చేసుకోండి. తరువాత ఈ రిజిస్టర్ మీద సంతకం చేయండి. ఏపీఓ గారు, మనం ముందుగా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈవీఎం సెట్ తనిఖీ చేద్దాం. కంట్రోల్ యూనిట్ ఓపెన్ చేయండి. అడ్రస్ ట్యాగులపై పోలింగ్ స్టేషను చిరునామా మన పోలింగ్ స్టేషనవా కాదా చెక్ చేయండి. ఓపెన్ చేయండి. సియు నెంబర్ చదవండి ఒకసారి. క్యాండిడేట్ సెక్షన్ సీల్ వేయబడిందా? లోపల కంట్రోల్ యూనిట్ మీద అడ్రస్ ట్యాగ్ అటాచ్ కాబడిందా? పింక్ పేపర్ సీల్ కరెక్ట్గానే ఉందా? ఒకసారి పవర్ స్విచ్ ఆన్ చేసి బ్యాటరీ చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేయటం మర్చిపోకూడదు. అసెంబ్లీ బ్యాలెట్ యూనిట్ తనిఖీ చేద్దాం. అడ్రస్ ట్యాగ్ తనిఖీ చేయండి. మన పోలింగ్ స్టేషన్ చిరునామా ఒకటా కాదా తనిఖీ చేయండి. ఓపెన్ చేయండి. బ్యాలెట్ యూనిట్ నెంబర్ సరిగ్గా చదవండి. రైట్ టాప్, రైట్ బాటంలో అడ్రస్ ట్యాగులు కట్టబడి సీల్ వేయబడి ఉన్నాయా? బ్యాలెట్ యూనిట్ స్క్రీన్ మీద బ్యాలెట్ పేపర్ సరిగ్గా ఫిక్స్ అయిందా లేదో తనిఖీ చేయండి. అభ్యర్థులు ఎదురకుండా బ్లూ బటన్స్ అన్ని అన్మాస్క్ కాబడి ఉన్నాయా? థంబ్ వీల్ పొజిషన్ తనిఖీ చేయండి. మనకి ఒకటే బ్యాలెటింగ్ యూనిట్ వాడుతున్నాం కాబట్టి 1లో ఉండాలి, ఉందా లేదా? రైట్. ఒకవేళ 2 వాడాల్సిన పరిస్థితులు వస్తే మొదటి దాని మీద 1, రెండో బ్యాలెట్ యూనిట్ మీద 2 కింద కనపడుతూ ఉంటుంది. అసెంబ్లీ వివిప్యాట్ తనిఖీ చేద్దాం. మాస్టరు, అడ్రస్ ట్యాగ్ మన పోలింగ్ స్టేషన్ చిరునామా అవునా కదా తనిఖీ చేయండి. ప్లీజ్ ఓపెన్ ఇట్. వివిప్యాట్ యూనిక్ ఐడి నెంబర్ తనిఖీ చేయండి. వెనక వైపు బటన్ హారిజంటల్గా ఉందో లేదో తనిఖీ చేయండి. ఇది మళ్ళీ రేపు మనం రియల్ పోలింగ్ మొదలు పెట్టేదాకా కూడా దాన్ని హారిజంటల్గానే ఉంచాలి. దాన్ని ఇంకెవరూ ముట్టుకోవడానికి వీల్లేదు. మాస్టరు, మనకి మార్కెట్ కాపీ అదేవిధంగా వర్కింగ్ రూల్స్ ఇచ్చి ఉన్నారు. ఒకసారి తనిఖీ చేయండి. మనకి ఇచ్చిన కాపీలన్నీ ఒకే రకమైన ఐడెంటికల్గా ఉన్నాయా లేదా, ఎటువంటి దిద్దుబాట్లు కొట్టివేతలు లేవు కదా, సీరియల్ నెంబర్లు ఏమి దిద్ది లేవు కదా. అదేవిధంగా మార్కెట్ కాపీ కింద యూజ్ చేసే సర్టిఫికెట్కి పైన చూడండి, ఎనెక్జర్ 4 అనేటువంటి సర్టిఫికెట్ అటాచ్ కాబడిందా? సర్టిఫికెట్ రిగార్డింగ్ ది రోల్ టు బి యూజ్డ్ యాజ్ మార్కెట్ కాపీ. దాని మీద 2 అధికారుల సంతకం ఉందా? ఒక ఏఈఆర్ఓతో పాటు మరొక అధికారి సంతకం కూడా ఉందా? అబ్సెంటీస్, షిఫ్టెడ్, డెత్, ఓటర్స్ లిస్ట్ వచ్చిందా? టెండర్ బ్యాలెట్ పేపర్ 20 మన పోలింగ్ స్టేషన్కి సంబంధించిందా కాదో తనిఖీ చేసుకుని సీరియల్ నెంబర్ చెక్ చేశారా? లిస్ట్ ఆఫ్ స్పెషల్ సిగ్నేచర్స్ వచ్చిందా? ఇంకు ఫైల్స్ 2 ఫుల్గా ఉన్నాయి లేదు చూసారా? 17 ఇయర్ రిజిస్టర్ వచ్చిందా? ఇంకా కవర్స్, ఫామ్స్, స్టేషనరీ యాజ్ పర్ ఎనెక్జర్ 3 మనకి అన్నీ అందుబాటులో ఉన్నాయా లేదా? పింక్ పేపర్ సీల్స్ 3 వచ్చాయండి. దాని మీద ఉన్నటువంటి నంబర్ మనకి కేటాయించబడినటువంటి నెంబర్ ఒకటా కాదా? గ్రీన్ పేపర్ సీల్స్ 3 వచ్చాయా? వాటి మీద నెంబర్స్ కూడా తనిఖీ చేయండి. అదేవిధంగా స్పెషల్ ట్యాగ్స్ 3 వస్తాయి. వాటిని కూడా మనకి నెంబర్ తనిఖీ చేయండి. డిస్టింగ్విష్ మార్క్ వచ్చిందా అండి? మాక్ పోల్ అనంతరం ఓటింగ్ స్లిప్పుల మీద వేసే స్టాంప్ వచ్చిందా? ఆర్ఓ సీల్. మనం పోలింగ్ స్టేషన్కి బయలుదేరడానికి బస్సు సిద్ధంగా ఉంది. సెక్టోరల్ ఆఫీసరు బస్సు వద్ద మన కోసం వెయిట్ చేస్తున్నారు. పదండి వెళ్దాం.
నమస్కారం అండి, నేను బిఎల్ఓని. నేను ప్రిసైడింగ్ ఆఫీసర్ని. వీరందరూ నా పోలింగ్ సిబ్బంది. బిఎల్ఓ గారు, మన పోలింగ్ స్టేషన్కి 100 మీటర్ల దూరంలో ముగ్గుతోటి మార్క్ చేశారా? 200 మీటర్ల దూరంలో పార్టీ కార్యాలయాలు కానీ అభ్యర్థుల ఎన్నికల కార్యాలయాలు కానీ లేవు కదా? ఎన్నికల ప్రచార సామాగ్రి మొత్తం తొలగించారా? అదేవిధంగా మన పోలింగ్ స్టేషన్కి ఉపయోగపడుతున్నటువంటి రూమ్లో రాజకీయ నాయకుల ఫోటోలన్నీ తీసేశారా? మన పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఎస్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్, ర్యాంప్, వాటర్, ఫర్నిచర్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్ మొదలైన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? మెడికల్ సెంటర్ ఏర్పాటైందా? వాటర్ హెల్ప్ డెస్క్ ఏర్పాటైందా? ఎంపీఓ గారు, ఈరోజే మనం పోలింగ్ స్టేషన్ గుమ్మం వద్ద పోస్టర్స్, స్టిక్కర్స్ అన్నీ అంటించాలి. 7A లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటించాం కదా. పోలింగ్ స్టేషన్ చిరునామా, పోలింగ్ ఏరియా తెలిపేటువంటి పోస్టర్, ఓటు వేసే విధానం తెలిపే పోస్టర్, వీఆర్ అండర్ సర్వైలెన్స్ కెమెరా, సెల్ ఫోను, అగ్గిపెట్టె మొదలైనవి లోపలికి నిషేధం అని తెలిపే కాషన్ నోటీస్. డియర్ పోలింగ్ స్టాఫ్, ఈరోజు సాయంత్రమే మనం అన్ని ఫామ్స్, కవర్లపై ప్రమోట్ అడ్రస్లు రాసుకుని ఒక వరుస క్రమంలో ఉంచుకోవాలి. దీనివలన రేపు మన పని చాలా సులభం అవుతుంది. మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మెటీరియల్ వదిలి మనం బయటికి వెళ్ళకూడదు. ఇది పూర్తిగా మన కస్టడీలోనే ఉండాలి. రాత్రికి ఇక్కడే వసతి సౌకర్యాలు ఉన్నాయి. రేపు ఉదయం పోలింగ్ సమయానికి 90 నిమిషాల ముందే పోలింగ్ స్టేషన్కి తప్పనిసరిగా హాజరు కావాలి. సార్, పోలింగ్ ఏజెంట్లు వచ్చారు. ఫారంటన్ చూపించండి అమ్మా. ఏపీఓ గారు, స్పెసిమెన్ సిగ్నేచర్ షీట్ ఉంటుంది, వారికి సంబంధించిన క్యాండిడేట్ కదా తనిఖీ చేయండి. మీ ఓటర్ గుర్తింపు కార్డు చూపెట్టండి అమ్మా. ఓకే, ఫారంటన్ మీద నా ఎదురకుండా సంతకం చేయండి. ఐడి కార్డులు తీసుకోండి. ఇది రేపు మీరు ఉదయం నుండి సాయంత్రం దాకా ధరించి ఉండాలి. అదేవిధంగా మీరు ఇప్పుడు ఎనక్జర్ 13 అకౌంట్ ఆఫ్ ఎంట్రీ ప్యాసెస్ ఇష్యూ టు ది పోలింగ్ ఏజెంట్ అనేటువంటి ఫామ్ మీద సంతకాలు పెట్టండి. డియర్ పోలింగ్ ఏజెంట్స్, మీరందరూ కూడా రేపు ఉదయం 90 నిమిషాల ముందుగానే పోలింగ్ స్టేషన్కి రీచ్ అవ్వాలి. మాక్ పోల్ కండక్ట్ చేయడం జరుగుతుంది మీ ఎదురుకుండాను. మీరు సమయానికి రాకపోతే కేవలం 15 నిమిషాలు మాత్రమే వెయిట్ చేస్తాము. మీరు 15 నిమిషాల తర్వాత కూడా రాకపోతే మేము మా విధిని నిర్వర్తిస్తాం. రేపు ఉదయం మీరు పోలింగ్ స్టేషన్లో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే నాకు తెలియజేసి మూమెంట్ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళాలి. రేపు ఉదయం మీరు మీ స్థానాల్లో కూర్చోవడానికి ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉంటుంది. మొట్టమొదటిగా నేషనల్ పార్టీ పోలింగ్ ఏజెంట్లు, తర్వాత ప్రాంతీయ పార్టీ పోలింగ్ ఏజెంట్లు, ఆ తర్వాత రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఏజెంట్లు, తర్వాత స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు ఈ వరుస క్రమంలోనే కూర్చోవాలి. లోక్సభ, శాసనసభ ఏజెంట్లు విడివిడిగా కూర్చోవాలి. కానిస్టేబుల్ గారు, రేపు క్యూలో వచ్చే ప్రతి ఓటర్ని లైటరు, అగ్గిపెట్ట, సెల్ ఫోన్ వంటివి తీసుకురాకుండా తనిఖీ చేయండి. అదేవిధంగా ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా ఉండటానికి వీల్లేదు. ఎటువంటి ఆయుధాలతోటి కూడా లోపలికి రావడానికి వీల్లేదు. ప్రతి 2 మహిళలకి ఒక పురుష ఓటర్ని క్యూలో పంపుతూ ఉండండి. అదేవిధంగా అతి వృద్ధులు, వికలాంగులు ఎవరైనా వస్తే ప్రత్యేకమైన క్యూలో వెంటనే లోపలికి పంపించి ఏర్పాటు చేయండి. పోలీస్ యూనిఫామ్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, విఐపీలతోటి వచ్చేటువంటి గన్మెన్స్ కానీ లోపలికి రాకుండా మీరు ఆపాలి. కెమెరామెన్ గారు, పోలింగ్ స్టేషన్లోకి వచ్చిన ప్రతి ఓటరు గుర్తించబడేలా మీ వీడియో ఉండాలి. టెండర్ ఓట్, ఛాలెంజ్ ఓట్ వేసేటువంటి ప్రత్యేక సందర్భాల్లో వారిని సులభంగా గుర్తించే విధంగా క్లియర్గా ఫోటో తీయండి. అదేవిధంగా ఉన్నతాధికారులు తనిఖీకి వచ్చినప్పుడు మాక్ పోల్ మరియు పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎం సీలింగ్ చేసే విధానం చాలా జాగ్రత్తగా షూట్ చేయండి. చివరి సమయంలో మీరు మాకు ఒక ధృవీకరణ పత్రం ఇవ్వాలి. ఐ హ్యావ్ క్యాప్చర్డ్ వీడియో
ఆల్ ఎలక్టోర్స్ హూ ఓటెడ్ ఎట్ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఆన్ డేట్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫొటోస్ ఇన్ ది కెమెరా అనే విధమైనటువంటి సర్టిఫికేట్ కూడా మీరు నాకు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా వీడియో తీయండి. నేను మైక్రో అబ్జర్వర్ అండి. కేంద్ర ఎన్నికల సంఘము నన్ను మైక్రో అబ్జర్వర్గా అపాయింట్ చేశారు. పోలింగ్ రోజున ఉదయం నుంచి సాయంకాలం దాకా పోలింగ్ సరళి సక్రమం జరుగుతుందో తెలుసుకొని ఆ యొక్క రిపోర్ట్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సెంట్రల్ అబ్జర్వర్కి రిపోర్ట్ చేస్తానండి. నా విధుల్లో ఉన్నటువంటి నెంబర్ 1 పోలింగ్ మార్క్ పోలింగ్ పద్ధతులు సరిగ్గా చూడటము, ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ పార్ట్ 1, మార్క్ పోల్ సర్టిఫికేట్ మీద సంతకము, అట్లాగే పోలింగ్ ఏజెంట్ల యొక్క హాజరు, వారి యొక్క విధులు అనుసరించి ఎన్నికల సంఘం యొక్క నియమాన్ని పాటించలేదో పరిశీలించి సాయంకాలం పోలింగ్ అనంతరము నా యొక్క రిపోర్ట్ని సెంట్రల్ అబ్జర్వర్కి రిపోర్ట్ చేస్తాను. అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ని, నేను మార్కెట్ కాపీకి ఇన్ఛార్జిని. నాకు ఆర్ఓ గారు ఇచ్చినటువంటి మార్కెట్ కాపీని ఏజెంట్లకి చూపించి దానిలో ఎటువంటి కొట్టివేతలు దిద్దుబాట్లు లేవని రూఢీ చేసుకొని అనెక్జర్ 4 సర్టిఫికేట్ దీనికి ఉందని వాళ్ళకి చూపించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది మన దగ్గర ఉన్నటువంటి మార్కెట్ కాపీ ఒకటే అని నిర్ధారించుకొని వారికి తెలియజేస్తాను. భారత ఎన్నికల సంఘం గుర్తించిన ఐడి ప్రూఫ్స్లో ఓటర్ తీసుకొచ్చిన ఐడి ప్రూఫ్ ఆధారంగా ఓటర్ను గుర్తించి ఓటర్ను ఓటుకు అనుమతిస్తాను. ఓటర్ గనక మగవారైతే వారి పేరుని అడ్డంగా క్రాస్ చేస్తాను. ఓటర్ గనక ఆడవారైతే అడ్డంగా క్రాస్ చేస్తూ ఓటర్ సీరియల్ నెంబర్ని రౌండ్ చేస్తాను. ఓటర్ ట్రాన్స్జెండర్ అయితే ఓటర్ని పేరుని అడ్డంగా క్రాస్ చేసి దానికి స్టార్ మార్క్ని పెడతాను. ఓటింగ్ సమయం ముగిసిన తర్వాత ఓటింగ్ స్టాటిస్టిక్స్ను పిఓ గారికి అందజేస్తాను. నేను పోలింగ్ ఆఫీసర్ 2గా వ్యవహరిస్తున్నాను. చెరగని సిరాకు మరియు 17A రిజిస్టర్కు ఇన్ఛార్జిని. ఈ రిజిస్టర్లో మొదటగా 17A రిజిస్టర్ యొక్క వరుస సంఖ్యను, రెండవ కాలంలో ఎలక్ట్రల్ రోల్లోని ఓటర్ క్రమ సంఖ్యను, మూడో కాలంలో ఓటర్ యొక్క గుర్తింపు పత్రము ఎపిక్ అయితే ఎపిక్ అని, మరియే భారత ఎన్నికల సంఘం గుర్తించిన గుర్తింపు పత్రం అయితే చివరి 4 అంకెలను నమోదు చేస్తాను. 4వ కాలంలో ఓటర్ యొక్క సంతకమును, 5వ కాలంలో ఏమైనా ప్రత్యేక సందర్భాల్లో నా రిమార్క్స్ ఆఫర్ చేస్తాను. ఓటర్ యొక్క ఎడమ చేతి చూపుడు వేలుపై ఇండెలిబుల్ లింకును చర్మం పైనుంచి గోరు వరకు అప్లై చేస్తాను. పోలింగ్ ప్రారంభానికి ముందు I shall check with the presiding officer and record in ink in Form 17A that total in the control unit checked and found to be 0 అని ప్రిసైడింగ్ ఆఫీసర్ ద్వారా ధృవీకరణ పొందుతాను. నేను పోలింగ్ ఆఫీసర్ 3గా చేయుచున్నాను. నేను ఓటర్ స్లిప్కి ఇన్ఛార్జిని. నా యొక్క విధులు ముందుగా నా వద్దకు వచ్చిన ఓటర్ యొక్క ఎడమ చేయి చూపుడు వేలుకు చెరగని సిరా ఉందో లేదో తనిఖీ చేయటం, తదుపరి నా వద్దనున్న అసెంబ్లీకి సంబంధించిన పింక్ ఓటర్ స్లిప్, లోక్సభకు సంబంధించిన వైట్ ఓటర్ స్లిప్ నందు 17A రిజిస్టర్ యొక్క రోల్ నెంబరు మరియు ఓటర్ జాబితాలోని ఓటర్ వరుస నెంబర్ని నింపి నా సంతకమును పూర్తి చేసి ఓటర్కి ఇచ్చి నెక్స్ట్ పోలింగ్ ఆఫీసర్ వద్దకు పంపటం. నేను పోలింగ్ ఆఫీసర్ 4గా వ్యవహరిస్తున్నాను. నేను లోక్సభ ఎన్నికల కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జిని. ఓటర్ నా వద్దకు వచ్చినప్పుడు అతని వద్ద ఉన్న వైట్ ఓటర్ స్లిప్ని తీసుకొని బ్యాలెట్ని రిలీజ్ చేసి అతనిని ఓటు వేయటకు కంపార్ట్మెంట్లోకి అనుమతిస్తాను. ఇదే కాకుండా ప్రతి 2 గంటలకు ఒకసారి ప్రిసైడింగ్ ఆఫీసర్ అడిగిన పిమ్మట టోటల్ బటన్ ప్రెస్ చేసి ఎన్ని ఓట్లు పోలేనియో రిపోర్ట్ని అందిస్తాను. అలాగే వచ్చిన ఓటరు 17A రిజిస్టర్ ప్రకారం వరుస క్రమంలో వచ్చుచున్నారో లేదో పరిశీలిస్తే బిజీ ల్యాంప్ మరియు బీప్ సౌండ్ వస్తుందో లేదో గమనించి వెరిఫై చేసుకుంటాను. అలాగే ఓటు వేశారో లేదో కూడా నిర్ధారించుకొని నెక్స్ట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరకు పంపిస్తాను. నేను పోలింగ్ ఆఫీసర్ 5గా వ్యవహరిస్తున్నాను. నేను అసెంబ్లీ కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. పింక్ కలర్ స్లిప్ తీసుకుని ఓటర్ను ఓటు వేయుటకు అనుమతిస్తాను. అలాగే ఓటరు 17A రిజిస్టర్ ప్రకారం క్రమ పద్ధతిలో వస్తున్నట్లు పరిశీలిస్తాను. ప్రతి 2 గంటలకు ఒకసారి ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎన్ని ఓట్స్ పోలైనయో తెలియజేస్తాను. డియర్ పోలింగ్ ఏజెంట్స్, ఇప్పుడు మనం మాక్ పోల్ విధానాన్ని పరిశీలిద్దాం. మాక్ పోల్ ఎందుకు? ఒకటి, ఈవీఎం పట్ల విశ్వసనీయత కల్పించడం, ఇంతకుముందే ఎటువంటి ఓట్లు నమోదు చేయబడలేదని రుజువు చేయటం, వీవీప్యాట్లో ఇంతకుముందు ఎటువంటి ఓటింగ్ స్లిప్స్లు లేవని నిర్ధారించడం, మీరు వేసే ప్రతి ఓటు
మీరు అనుకున్న అభ్యర్థికే కాస్ట్ అవుతున్నట్టు నిర్ధారణ చేయటం, మాక్ పోలింగ్ అనంతరం మీరు నమోదు చేసుకున్న ఫలితం, కంట్రోల్ యూనిట్లో ఉన్న ఫలితం వీవీప్యాట్ కంపార్ట్మెంట్లో ఉన్న వాటర్ స్లిప్తో పరిశీలించి సరిగా ఉన్నవని నిర్ధారించటం. మాక్ పోల్ స్టార్ట్ చేసే ముందుగా బ్యాలెటింగ్ యూనిట్ వీవీప్యాట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ల మీద టేబుల్ మీద ఉంచడం జరుగుతుంది. కంట్రోల్ యూనిట్ పోలింగ్ ఆఫీసర్ కంట్రోల్లో ఉంచడం జరుగుతుంది. పోలింగ్ ఏజెంట్స్ బ్యాలెట్ యూనిట్ తనిఖీ చేసుకోండి. బ్యాలెట్ యూనిట్ రైట్ టాప్ మరియు బాటమ్ 2 అడ్రస్ ట్యాగులు ఇంటాక్ట్ ఉన్నాయి. అదేవిధంగా బ్యాలెట్ పేపరు బ్యాలెట్ యూనిట్ మీద కరెక్ట్గా ఫిక్స్ అయిందా లేదా కూడా పరిశీలించుకోండి. అదేవిధంగా వీవీప్యాట్ కంపార్ట్మెంట్లో ఎటువంటి ఓటింగ్ స్లిప్పులు లేవని నిర్ధారించుకోండి. సీల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా తనిఖీ చేసుకోండి. కంట్రోల్ యూనిట్ మీద రౌండ్ సీల్ ఉందా లేదా తనిఖీ చేసుకోండి. అదేవిధంగా క్యాండిడేట్ సెట్ సెక్షను బ్యాటరీకి 2 అడ్రస్ ట్యాగులు సీల్ చేయబడి ఉన్నాయి. అవి కూడా సీల్ అటాచ్ అయ్యి ఉన్నాయా లేదా తనిఖీ చేసుకోండి. ఏపీఓ గారు, కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఇప్పుడు మీరు బ్యాలెటింగ్ యూనిట్ నుండి వీవీప్యాట్కి కనెక్షన్ ఇవ్వండి. స్మూత్గా హ్యాండిల్ చేయండి. కలర్ కోడ్ పాటించండి. రెడ్ కలర్ వైపు రెడ్, బ్లాక్ కలర్ వైపు బ్లాక్. కనెక్షన్ ఇవ్వండి. రైట్. ఇప్పుడు వీవీప్యాట్ నుండి కంట్రోల్ యూనిట్కి కనెక్షన్ ఇవ్వండి. స్మూత్గా హ్యాండిల్ చేయండి. కలర్ కోడ్ పాటించండి. ఇప్పుడు వీవీప్యాట్ వెనక వైపు ఉన్నటువంటి స్విచ్ హారిజంటల్ నుండి వెర్టికల్ మోడ్లోకి మార్చండి. కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆన్ చేయండి. పోలింగ్ ఏజెంట్స్ సెల్ఫ్ టెస్టెడ్ వాటర్ స్లిప్స్ 7 వీవీప్యాట్ డోర్ గుండా చూడండి. ఏపీఓ గారు, మీరు ఈవీఎం ఆన్ పొజిషన్లోకి వచ్చింది. డేట్ టైము నమోదు చేసుకోండి. మాక్ పోల్ యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. మొట్టమొదటిగా రిజల్ట్స్ కంపార్ట్మెంట్ ఓపెన్ చేసి క్లియర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. డిస్ప్లే సెక్షన్లో అందరు అభ్యర్థులకి 0 ఓట్స్ ఉన్నట్లు మనకి కనపడుతుంది. ఒక పోలింగ్ అధికారి మిగిలిన పోలింగ్ ఏజెంట్లు కంపార్ట్మెంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన అభ్యర్థి ఎదురకుండా ఓట్లు నమోదు చేయండి. కనీసం 50 ఓట్లు నేను బ్యాలెట్ రిలీజ్ చేస్తాను. ప్రతి అభ్యర్థి ఎదురకుండా ఇంక్లూడింగ్ నోటా 1 ఓటు కనీసం నమోదు అయ్యేలాగా మీరు బ్లూ బటన్ ప్రెస్ చేయండి. మీ యొక్క వైట్ పేపర్ మీద మీరు వేసిన అభ్యర్థులకి ఓట్ల వివరములు నమోదు చేసుకోండి. మీరందరూ 50 ఓట్లు నమోదు చేశారు. ఇప్పుడు నేను కంట్రోల్ యూనిట్లోని క్లోజ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఇక ముందు 1 ఓటు కూడా అందులో నమోదు కాదు. ఓపీఓ గారు, డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి ఓటింగ్ స్లిప్స్ అన్నీ తీసుకురండి. మనం డ్రాప్ బాక్స్ నుండి 57 స్లిప్పులు తీసుకొచ్చాం. ఇందులో 7 స్లిప్స్ సెల్ఫ్ టెస్టెడ్ వాటర్ స్లిప్స్ లెక్క పెట్టి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు రిజల్ట్ సెక్షన్లోని రిజల్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. డిస్ప్లే సెక్షన్లో క్యాండిడేట్ వైజు రిజల్ట్స్ వస్తున్నాయి, నమోదు చేసుకోండి. తదనంతరం కంపార్ట్మెంట్ నుండి తీసినటువంటి ఓటింగ్ స్లిప్స్ అన్నింటినీ లెక్క పెట్టుకుని క్యాండిడేట్ వైజు డిస్ప్లే సెక్షన్లో పడినటువంటి ఓట్లు, ఓటింగ్ స్లిప్స్ మీరు కాగితం మీద నమోదు చేసుకున్నటువంటి సంఖ్య సరిపోయాయి అని నిర్ధారణ చేసుకోండి. రిజల్ట్స్ పరిశీలించిన అనంతరము రిజల్ట్ సెక్షన్లోని క్లియర్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా కంట్రోల్ యూనిట్లోని రిజల్ట్స్ అన్నింటినీ 0 స్టేజ్కి తీసుకొస్తున్నాం. మరియు ప్రతి ఓటింగ్ స్లిప్ వెనకాతల మాక్ పోల్ స్లిప్ అనేటువంటి స్టాంపుని వేస్తాను. ఈ విధంగా ఓటింగ్ స్లిప్లన్నింటినీ ఎన్వలప్ ఫర్ వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ ఆఫ్ మాక్ పోల్ అనేటువంటి నల్లటి కవర్లో భద్రపరుస్తాను. ఈ బ్లాక్ కవర్పై లక్కతోటి సీలు వేస్తాను.
తిరిగి మళ్ళీ రెండోసారి సీల్ చేస్తున్నాము. ఈ పింక్ పేపర్ స్లిప్ మీద పోలింగ్ ఏజెంట్లు అందరూ కూడా సంతకం పెట్టచ్చు. నేను కూడా దీని మీద సంతకం చేస్తాను. ఈ పింక్ పేపర్ స్లిప్ మీద నెంబర్ని నమోదు చేసుకోండి. ఈ బ్లాక్ కవర్పై పింక్ పేపర్ సీల్ వేస్తాను. కంట్రోల్ యూనిట్ క్లియర్ బటన్ నొక్కిన తర్వాత ఇందులోని ఫలితాలని 0 అయ్యాయని చూసుకుని ఇప్పుడు రిజల్ట్ సెక్షన్ సీల్ చేస్తున్నాం. సీల్ చేసే ముందుగా గ్రీన్ పేపర్ సీల్, స్పెషల్ ట్యాగ్ ఈ రెండింటితోటి సీల్ చేస్తాం. వాటి మీద ఉండేటువంటి నెంబర్లు నమోదు చేసుకోండి. స్పెషల్ ట్యాగ్ వెనక వైపు పోలింగ్ ఏజెంట్లు సంతకాలు పెట్టవచ్చు. అదేవిధంగా గ్రీన్ పేపర్ సీల్ మీద కూడా మీ సంతకాలు నమోదు చేయొచ్చు. సీలు వేసే ముందు కింద వైపు దళసరి అట్టముక్క అడ్డుగా పెట్టి లక్క సీలు వేయాలి. లేని ఎడల లక్క కరిగి మిషన్పై పడితే మిషన్ ఫ్రేమ్ కరిగిపోయే ప్రమాదం ఉంది. సో ఎక్కడ సీలు వేసినా సరే దళసరి అట్టముక్క అడ్డుగా పెట్టి సీలు వేయాలి. ఇప్పుడు ఎనక్జర్ 5లో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పార్ట్ 1 మాక్ పోల్ సర్టిఫికెట్ పూర్తి చేస్తాం. ఇందులో క్యాండిడేట్ వైజు నోటాతో సైతంగా మాక్ పోల్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, కంట్రోల్ యూనిట్లో రిజల్ట్ సెక్షన్లో ఎన్ని ఓట్లు కనపడ్డాయి, వీవీప్యాట్ ప్రింటెడ్ పేపర్ స్లిప్స్ ఈచ్ క్యాండిడేట్కి ఎన్ని వచ్చాయి, అన్నీ సమానంగా ఉన్నాయా లేదా అనేటువంటిది నమోదు చేసి పోలింగ్ ఏజెంట్ యొక్క సంతకాలని వారి యొక్క అబ్జర్వేషన్ని తీసుకుంటాం. తర్వాత క్లియర్ బటన్ ఆన్ ది కంట్రోల్ యూనిట్ హ్యాస్ బీన్ ప్రెస్డ్ టు క్లియర్ మాక్ పోల్ డేటా ఎస్ ఆర్ నో అనేటువంటిది కూడా నమోదు చేసుకుంటాం. అన్ని ఓటింగ్ స్లిప్స్ వీవీప్యాట్ కంపార్ట్మెంట్లోంచి తీసుకున్నామని, వాటిలో వెనక వైపు మాక్ పోల్ స్టాంప్ వేసామని, ఆ తర్వాత కంట్రోల్ యూనిట్లో టోటల్ బ్యాలెట్ యూనిట్ ప్రెస్ చేసి 0 చూపెట్టానని రుజువుగా మీరందరూ కూడా సంతకాలు చేయండి. మైక్రో అబ్జర్వర్ అవైలబుల్గా ఉంటే వారి సంతకం తీసుకుంటాం. పోలింగ్ సిబ్బంది నుండి కూడా సాక్షి సంతకాలు తీసుకుంటాం. లోక్సభ ఈవీఎంకి మాక్ పోల్ చేస్తున్నప్పుడు లోక్సభ అభ్యర్థుల తాలూకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో చేయాలి, వారి సంతకాలు తీసుకోవాలి. శాసనసభ ఈవీఎంకి మాక్ పోల్ నిర్వహించినప్పుడు శాసనసభ అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు సమక్షంలో నిర్వహించాలి, వారి సంతకాలు తీసుకోవాలి. బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది యాక్చువల్ పోల్ డిక్లరేషన్ బై ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎనక్జర్ 6లో ఉన్నటువంటి సర్టిఫికెట్ నేను పూర్తి చేస్తాను. పోలింగ్ ఏజెంట్లు వచ్చి చదువుకుని సంతకం పెట్టండి. ఈ సర్టిఫికెట్లో మాక్ పోల్ చేశామని, కంట్రోల్ యూనిట్లో ఎటువంటి ఓట్లు లేవని, 17A రిజిస్టర్ మార్కెట్ కాపీలో కూడా ఎటువంటి ముందస్తు నమోదులు లేవని, అన్ని సీళ్లు సక్రమంగా వేశామని, పోలింగ్ ఏజెంట్లకి సంతకాలకు అనుమతించామని, నెంబర్లు రాసుకోవడానికి మీకు అనుమతించామని కూడా ఈ సర్టిఫికెట్లో ఉంటుంది. వచ్చి సంతకం పెట్టండి. డిక్లరేషన్ బై ది ప్రిసైడింగ్ ఆఫీసర్ అసెంబ్లీకి పూర్తి చేసాం. అదేవిధంగా లోక్సభకు కూడా పూర్తి చేయాలి. లోక్సభకు సంబంధించినటువంటి ఎలక్షన్ పోలింగ్ ఏజెంట్లు వచ్చి సంతకం పెట్టండి. పోలింగ్ ఆఫీసర్ 2 గారు, మీరు సర్టిఫికెట్లో 17A రిజిస్టర్లో ముందు పేజీలో సర్టిఫికెట్ రాశారా? రైట్. బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ మెయింటెనెన్స్ ఆఫ్ సీక్రసీ సెక్షన్ 128 ఆర్పీ యాక్ట్ మనం అందరూ విధిగా ఫాలో అవ్వాలి కాబట్టి చదువుతాను. ఎవ్రీ ఆఫీసర్, క్లర్క్, ఏజెంట్ ఆర్ అదర్ పర్సన్ who performs any duty in connection with the recording or counting of votes at an election shall maintain and aid and maintaining the secrecy of the voting. Dear polling staff, సాధారణ ఓటింగ్ ప్రక్రియని ఎలా జరుగుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓటరు ఫస్ట్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకు వస్తారు. వారి యొక్క పేరుని బిగ్గరగా అడిగి ఓటర్ల జాబితాలో సీరియల్ నెంబర్ని తనిఖీ చేస్తారు.
నెక్స్ట్ వారు తీసుకొచ్చినటువంటి గుర్తింపు పత్రాన్ని భారత ఎన్నికల సంఘం గుర్తించినటువంటి గుర్తింపు పత్రాల్లో సరిపోల్చుకుని ఆ నెంబర్ని బిగ్గరగా చదువుతారు. పురుష ఓటర్ అయితే క్రాస్గా గీత పెడతారు, స్త్రీ ఓటర్ అయితే క్రాస్గా గీత పెడతంతో పాటుగా సీరియల్ నెంబర్ దగ్గర సున్న చుడతారు. అదేవిధంగా థర్డ్ జెండర్ అయితే స్టార్ మార్క్ కూడా యాడ్ చేసి రెండో పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి పంపుతారు. ఓటర్ రెండో పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చిన తర్వాత 17A రిజిస్టర్లో మొదటి కాలంలో సీరియల్ నెంబరు, రెండవ కాలంలో మార్కెడ్ కాపీలో ఉండేటువంటి సీరియల్ నెంబరు నమోదు చేసి మూడో కాలంలో అతని యొక్క గుర్తింపు పత్రం చివరి 4 సంఖ్యలు మరియు గుర్తింపు పత్రం వివరం నమోదు చేస్తారు. తర్వాత అతని యొక్క సంతకము కానీ వేలిముద్ర కానీ తీసుకుని ఎడమ చేతి చూపుడు వేలుపై ఇండెల్బి లింక్ అప్లై చేస్తారు. ఓటర్ థర్డ్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వస్తారు. థర్డ్ పోలింగ్ ఆఫీసర్ పింక్ పేపర్ స్లిప్, వైట్ పేపర్ స్లిప్ మొదటి కాలంలో 17A లిస్టులోని సీరియల్ నెంబరు, రెండో కాలంలో ఓటర్ లిస్టులోని సీరియల్ నెంబరు వేసి ఇనీషియల్ వేసి పింక్ పేపర్ స్లిప్, వైట్ పేపర్ స్లిప్ హ్యాండ్ ఓవర్ చేసి నెక్స్ట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి పంపుతారు. 4వ పోలింగ్ ఆఫీసర్ లోక్సభ కంపార్ట్మెంట్కి ఇన్ఛార్జి. వారు వైట్ పేపర్ స్లిప్ తీసుకుని భద్రపరుస్తారు. కంపార్ట్మెంట్లోకి వెళ్ళమని సూచిస్తూ బ్యాలెట్ రిలీజ్ చేస్తారు. బ్యాలెట్ ఓటు వేసిన తర్వాత బీప్ సౌండ్, గ్లో లైట్, రెడ్ కలర్ గ్లో లైట్ పరిశీలించి వారిని నెక్స్ట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి పంపుతారు. 17A రిజిస్టర్ వరుస క్రమంలో ఓటర్ వస్తున్నారా లేదా పరిశీలించడం వారి యొక్క విధి. లోక్సభ ఓటు వేసిన అనంతరం ఓటర్ అసెంబ్లీ ఓటు వేయడానికి 5వ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు. 4వ పోలింగ్ ఆఫీసర్ ఏ విధి నిర్వర్తించారో 5వ పోలింగ్ ఆఫీసర్ కూడా అదే రకమైనటువంటి విధులు నిర్వర్తిస్తారు. 17A రిజిస్టర్ వరుస క్రమంలో వస్తున్నారో లేదా అన్నది 4, 5 పోలింగ్ ఆఫీసర్లు చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన బాధ్యత ఉంది. మీ పేరు? సుబ్బారావు. మొత్తకి సుబ్బారావు. సీరియల్ నెంబర్ 316, నూతక్కి సుబ్బారావు. ఆధార్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్స్ 35, 31. సంతకం చేస్తారు. వేలిముద్ర. మీ ఎడమ చేతి చూపుడు వేలు చూపించండి. ఎడమ చేయి చూపుడు వేలు చూపించండి. ఇవ్వండి 2 స్లిప్లు, ఇది తెలుపు, ఇది పింకు. తెలుపు స్లిప్ మేడం గారికి ఇవ్వండి. మీ ఎడమ చేతి చూపుడు వేలు చూపించండి. మీకు బ్యాలెట్ రిలీజ్ చేస్తాను. కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఓటు వేయండి. తర్వాత అక్కడే పోలింగ్ ఆఫీసర్ అయిన ఉంటారు, అక్కడ ఆ పింక్ స్లిప్ ఇచ్చి ఓటు వేయండి. వాటర్ ఫ్రమ్ ASD లిస్ట్, ఆబ్సెంటీ, షిఫ్టెడ్, డెత్ ఓటర్ల జాబితా మొదటి గుర్తింపు అధికారి వద్ద ఉంటుంది. వారు వచ్చిన ఓటర్ని ఆ జాబితాలో ఉన్నట్లుగానే గమనిస్తే వెంటనే పోలింగ్ ఏజెంట్లకి తెలియజేస్తారు. ఈ ఓటరు ASD లిస్టులో ఉన్నారు అనే విషయాన్ని తెలియజేస్తారు. అదేవిధంగా మైక్రో అబ్జర్వర్ కూడా తెలియజేస్తారు. వారి యొక్క గుర్తింపు పత్రాలు తనిఖీ చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకి రిఫర్ చేస్తారు. ప్రిసైడింగ్ ఆఫీసరు వారి యొక్క ఎపిక్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డుని తనిఖీ చేసి అవసరమైతే ఒకసారి BLO తోటి కూడా విచారణ నిర్వహించుకుని తృప్తి చెందిన మీదట వారితో ఎనెక్జర్ 14లో ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ బై ఎలక్టర్ హూజ్ నేమ్ ఈజ్ ఇన్ ఆబ్సెంటీ షిఫ్టెడ్ డెత్ అనేటువంటి ఒక ఫామ్ మీద సంతకము తీసుకుంటారు, వేలిముద్ర కూడా తీసుకుంటారు. ఎలక్టోరల్ అఫెన్స్ అండర్ ది సెక్షన్ ఆఫ్ 171D ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. ఐఎమ్ అవేర్ దట్ ఇంపర్సనేషన్ at elections is an electoral offense under the section 171D of the Indian Penal Code అనేటువంటి విషయాన్ని
ఓటర్కి స్పష్టం చేసిన తర్వాత వారితోటి సంతకం తీసుకుంటారు. ఆ తర్వాత ఓటుకి అనుమతిస్తారు. 17 ఇయర్ రిజిస్టర్ మెయింటైన్ చేసే ఆఫీసరు సంతకంతో పాటు థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకుని రిమార్క్ కాలంలో ఓటర్ ఫ్రమ్ ఏఎస్డి లిస్ట్ అని రాస్తారు. ఈవినింగ్ ప్రిసైడింగ్ ఆఫీసరు ఈ విధంగా ఏఎస్డి లిస్టులోంచి ఎంతమంది ఓటర్లు ఓటు వేశారనే విషయాన్ని కూడా స్టాటిస్టిక్స్లో నమోదు చేసుకుంటారు. మీ పేరు? ఆరుమళ్ళ రాకుమారి అండి. ఆరుమళ్ళ రాకుమారి. అమ్మా మీరు ఈ ఊర్లో లేరా? ఉన్నానండి. ఆబ్సెంట్ లిస్ట్లో ఉంది. నేను 5-6 నెలల క్రితం అమెరికా వెళ్ళానండి. వచ్చి 2 రోజులే అవుతుంది. బిఎల్ఓ గారు ఒకసారి రండి. సార్ మేడం గారి పేరు ఆబ్సెంట్ లిస్ట్లో ఉందండి. కారణం ఏంటి సార్? ఆరుమళ్ళ రాకుమారి గారు సార్. అయితే వారు వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చారు. పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చారు. ఏజెంట్లు మీకు ఏమైనా అభ్యంతరం ఉందండి? మైక్రో అబ్జర్వర్ గారు సార్ మేడం గారి పేరు ఏఎస్డి లిస్ట్లో ఉంది సార్. విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అమ్మా మీరు ఒకసారి పిఓ గారి దగ్గరికి వెళ్ళండి. ఫోటోగ్రాఫర్ గారు మేడం గారికి ఫోటో. అమ్మ మీ ఓటు ఆబ్సెంటీ షిఫ్టెడ్ డెత్ జాబితాలో ఉంది. మీకు గుర్తింపు పత్రాలు తనిఖీ చేసాం. అయినా సరే మీరు ఎనెక్జర్ 14లో సంతకం చేయవలసి ఉంటుంది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 171D మీరు చెప్తున్న విషయం అసత్యమని తెలిస్తే మీపై చర్యలు ఉంటాయి. ఆ విషయం మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసామని మీరు ధృవీకరిస్తూ ఎనెక్జర్ 14లో సంతకం చేయండి. మీరు చెప్పినవన్నీ నాకు సమ్మతమేనండి. ఏ చర్యలను తీసుకోవచ్చు నేను కనుక తప్పు అయితే నేను చెప్పేది. ఏపీఓ గారు వీరిని ఓటుకి అనుమతిద్దాం. మీరు మార్క్ చేసుకోండి. ఓపీఓ గారు 17 ఇయర్ రిజిస్టర్లో థంబ్ ఇంప్రెషన్తో పాటుగా సంతకం కూడా తీసుకోండి. రిమార్క్ కాలంలో ఓటర్ ఫ్రమ్ ఏఎస్డి లిస్ట్ అని నమోదు చేసుకోండి. రిఫ్యూజ్ టు ఓట్ కేస్. ఓటరు గుర్తింపు తనిఖీ పూర్తయ్యి 17 రిజిస్టర్లో తన సంతకం కానీ వేలిముద్ర కానీ చేసి కంపార్ట్మెంట్ వద్ద వరకు వెళ్ళి ఓటు వేయటానికి నిరాకరించిన సందర్భంలో వారిని మనం ఓటు వేయమని బలవంతం చేయకూడదు. తిరిగి మళ్ళీ వారిని 17 ఇయర్ రిజిస్టర్లో రిఫ్యూజ్ టు ఓట్ అనేటువంటి రిమార్క్ రాసి అతనితోటి సంతకం కానీ వేలిముద్ర కానీ తీసుకుని దాని దిగువన ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది ఆఫీసర్, ఆ 17 ఇయర్ రిజిస్టర్ మెయింటైన్ చేసే అధికారి ఫుల్ సిగ్నేచర్ సంతకం చేయాలి. అటువంటి ఓటర్ని 17 ఇయర్ రిజిస్టర్లో తిరిగి మళ్ళీ సీరియల్ నెంబర్ మార్చాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని వీటి తాలూకు యాబ్స్ట్రాక్ట్ సాయంత్రం దాకా ఇటువంటి కేసులు ఎన్ని వచ్చాయో నమోదు చేసుకుని ఫారం 17C అంటే బ్యాలెట్ పేపర్ అకౌంట్ అంటాం, అందులోని పార్ట్ 1 ఐటెం నెంబర్ 3 రూల్ 49O ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ఇలాగ రిఫ్యూజ్ టు ఓట్ అనేటువంటి కేసులు ఎన్ని వచ్చాయో ఆ ఫిగర్ని మనం నమోదు చేయాలి. సార్ మీ పేరు? జొన్నల శివరామరెడ్డి. జొన్నల శివరామరెడ్డి. ఓటర్ సీరియల్ నెంబర్ 295 జొన్నల శివరామరెడ్డి. డ్రైవింగ్ లైసెన్స్ లాస్ట్ 4 డిజిట్స్ 2009. సార్ ముందుకెళ్ళండి. సార్ సంతకం చేస్తారా? మీ ఎడం చేయి చూపుడు వేలు చేయించండి. సార్ ఎడం చేయి చూపుడు వేలు చూపించండి. మీకు 2 ఓటర్ స్లిప్లు ఇస్తున్నాను. ఒకటి తెలుపు కలరు, ఒకటి పింక్ కలరు. తెలుపు కలర్ మేడం గారికి ఇవ్వండి. నేను ఓటు వేయను. సార్ ఓటు నేను వేయనండి. ఓటు వేయను. మీరు ఓటు వేస్తానని చెప్పి జరగని సిరా కూడా వేయించుకున్నారు.
వేసుకున్నారు కదా సార్. ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఒకసారి సార్ వేయనంటున్నారు. మీరు చెరగని వేసుకున్న తర్వాత వేసుకోనని చెప్పి ఓటు వేయనని చెప్పేసి బయటికి వెళ్ళడానికి కుదరదు. పోలింగ్ ఆఫీసర్ 2 దగ్గరికి వెళ్ళి అక్కడ నాకు ఓటు వేయడం ఇష్టం లేదు అని చెప్పేసి సంతకం చేసి మీరు ఆ స్లిప్ అతనికి సబ్మిట్ చేసి వెళ్ళండి. సార్ నేను ఒకటి తెలుసుకోలేదండి. సరే, మీ పూర్తి సంతకం ఇక్కడ చేయండి. అలాగే పూర్తి సంతకం చేస్తున్నాను. ఓకే, మీరు వెళ్ళొచ్చండి. రిఫ్యూజల్ టు ఒబే ది ఓటింగ్ ప్రొసీజర్. ఓటరు తన గుర్తింపు తనిఖీ పూర్తి చేసుకుని 17 ఇయర్ రిజిస్టర్లో సంతకం చేసి ఓటింగ్ కంపార్ట్మెంట్ వరకు వెళ్లే సందర్భంలో అతను నిబంధనలు పాటించకపోయినా, లేదంటే సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ని దెబ్బతీసేలాగా ప్రవర్తించినా, అంటే తను ఎవరికి ఓటు వేస్తున్నారో గట్టిగా చెప్పేసినా అతనికి మనం ఓటు ఇవ్వడానికి నిరాకరిస్తాం. అటువంటి ఓటర్ని 17 ఇయర్ రిజిస్టర్లో తిరిగి మళ్ళీ రిమార్క్ కాలంలో నాట్ అలౌడ్ టు ఓటింగ్ ప్రొసీజర్ వైలేటెడ్ అని అతనితో సంతకం తీసుకుంటాం. కింద ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్ఛార్జ్ ఆఫీసర్ చేయాలి. సీరియల్ నెంబర్ మార్చాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈవినింగ్ 17C అంటే బ్యాలెట్ పేపర్ అకౌంట్ పూర్తి చేసిన సందర్భంలో పార్ట్ 1 ఐటమ్ నెంబర్ 4లో 49M కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ కింద ఇటువంటి కేసులు ఎన్ని వచ్చాయనేటువంటి సంఖ్యను కూడా నమోదు చేయాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉంది. మీ పేరు? వెంకటరెడ్డి. మందపాటి వెంకటరెడ్డి. వాటర్ సీరియల్ నెంబర్ 294. మందపాటి వెంకటరెడ్డి. ఎపిక్ కార్డ్. సార్ కొద్దిగా ముందుకు వెళ్ళండి. సంతకం చేస్తారా? మీ ఎడవ చేతి చూపుడు వేలు చూపించండి. పక్కన స్లిప్పులు తీసుకోండి సార్. ఎడం చేయి చూపుడు వేలు చూపించండి, అది జేబులో పెట్టుకోండి. మీకు 2 వాటర్ స్లిప్లు ఇస్తున్నాను. ఒకటి తెలుపుది, ఒకటి పింక్ కలర్ది. తెలుపు కలర్ మేడం గారికి ఇవ్వండి. సార్ మీకు కంపార్ట్మెంట్కి వెళ్ళి ఓటు వేయచ్చు. లోక్సభ ఎన్నికలకు ఓటు వేయాల్సి వస్తుంది. బ్యాలెట్ రిలీజ్ చేస్తున్నాను, ఓటు వేయండి. నేను కోడి గుర్తుగా ఓటేస్తాను. సార్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ని వైలేట్ చేశారు. అలాగే ఏ గుర్తుకు ఓటు వేస్తారో కూడా వెల్లడించి ఉన్నారు. మీరు ఓటు వేయకూడదు సార్. ఎందుకే నీరు? నేను ఎంత దూరం వచ్చాను, ఎందుకు ఓటే నీరు? సార్ మీరు కోడి గుర్తుకు వేస్తాను అని చెప్పి ఓటు వైలేట్ చేశారు కదా. బహిర్గతం చేయడం వల్ల ఈ ఓటుని ఏదో చేయడం కుదరదు. కాబట్టి మీరు పోలింగ్ ఆఫీసర్ 2 దగ్గరికి వెళ్ళి ఆ స్లిప్ అతనికి సబ్మిట్ చేసేసి మీరు ఓటు వేయకుండా బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. రూల్ నెంబర్ 49M మీరు ఓటింగ్ ప్రొసీజర్ని వైలేట్ చేశారు. అందుకని నేను ఇక్కడ రిమార్క్స్లో నాట్ అలౌడ్ టు ఓట్ అని రాస్తున్నాను. మీరు మీ పూర్తి సంతకం చేయండి. కంపానియన్ ఆఫ్ బ్లైండ్ అండ్ ఇన్ఫర్మ్ ఓటర్. అంధులు లేదా నిస్సహాయ ఓటర్ తరపున ఓటు వేయటానికి వారి యొక్క సహచరులు వచ్చినటువంటి సందర్భంలో అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గుర్తింపు తనిఖీ చేసిన తర్వాత ఓటర్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గరికి రిఫర్ చేస్తారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎనెక్జర్ 18లో సహచరులతోటి సంతకం తీసుకుంటారు. నా పేరు, నా తండ్రి పేరు, నా వయసు, నేను ఈరోజు ఏ పోలింగ్ స్టేషన్లోని ఇతరులకి సహాయకుడిగా వ్యవహరించలేదు, వీరి తరపున నమోదు చేసిన ఓటును రహస్యంగా ఉంచుతాను అనేటువంటి డిక్లరేషన్ని ఓటర్ యొక్క సహచరుడి దగ్గర నుండి సంతకం ద్వారా తీసుకోవాలి. తదనంతరం 14A లిస్ట్ వీరి పేరు వివరాలు క్రమంగా నమోదు చేయాలి. పార్ట్ నెంబరు, సీరియల్ నెంబర్ ఆఫ్ ది ఎలక్టర్, ఫుల్ నేమ్ ఆఫ్ ది ఎలక్టర్, ఫుల్ నేమ్ ఆఫ్ ది కంపానియన్, అడ్రస్ ఆఫ్ ది కంపానియన్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది కంపానియన్. ఈ రిజిస్టర్ మీద సిగ్నేచర్ ఆఫ్ ది కంపానియన్ తీసుకోవాలి. ఆ తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. ఏమండి మీ పేరు? బాగాలేదు.
ఇంటి పేరండి ఈపూరి బాలయేసు. మీరు ఓటు వేస్తారండి? నువ్వెవరయ్యా? మనవన్ సార్, మా తాతగారు. ఆయన కొంచెం బ్లైండ్ అండి, అందుకని ఓటు తీసుకొచ్చాను. మీరు ఒకరికి మాత్రమే కంపెనీగా ఉంటారు. అవును సార్. సార్ పిఓ గారు ఒకసారి ఇది పరిశీలించండి. సార్ ఓటర్ లిస్ట్ సీరియల్ నెంబర్ 324 వీపూరి బాలయేసు, ఆధార్ కార్డు లాస్ట్ 4 డిజిట్స్ 1518. సార్ పిఓ గారి దగ్గరికి వెళ్ళండి ఒకసారి. మీరు మీ తాతగారి తరఫున వేసిన ఓటుని ఎవరికి బయటికి బహిర్గతం చేయనని చెప్తూ ప్రమాణం చేస్తూ ఇక్కడ సంతకం చేయండి. అలాగే ఫామ్ 14A కూడా సిగ్నేచర్ చేయండి ఇక్కడ. ఓకే అండి, మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. పోలింగ్ ఆఫీసర్ 2 దగ్గరికి వెళ్ళండి. మీ ఎడం చేయి చూపుడు వేలు చూపించండి. మీరు కంపానియన్గా వచ్చారు కదా, మీ కుడి చేతి చూపుడు వేలు చూపించండి. ఇక్కడ మీ సిగ్నేచర్ చేయండి. నేను ఇక్కడ రిమార్క్స్ కాలంలో బ్లైండ్ అండ్ ఇన్ఫర్మ్ అని రాస్తున్నాను. మళ్ళీ మీరు రాకూడదు అనమాట కంపానియన్. అర్హత వయసు కంట తక్కువ వయసు ఉన్న ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతని యొక్క ఓటును రిఫ్యూజ్ చేయకూడదు. అతని యొక్క ఓటర్ ఐడెంటిటీని చెక్ చేసి ఓటర్ల జాబితాలో అతని పేరు కానీ ఉన్నట్లయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకు రెఫర్ చేయాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ ముందుగా ఆర్పీ యాక్ట్ సెక్షన్ 31 ప్రకారం నువ్వు చెప్తున్న విషయం తప్పు అని తెలిస్తే శిక్షార్హుడివి అని తెలియచేయాలి. అందుకు ఓటర్ ఒప్పుకుంటే ఎనెక్జర్ 15లో ప్రమాణ పత్రంలో సంతకం తీసుకోవాలి. ఈ వివరములు ఎనెక్జర్ 16 పార్ట్ 1లో నమోదు చేసి అతన్ని ఓటుకు అనుమతించాలి. ఒకవేళ అతను ఎనెక్జర్ 15లో ప్రమాణపత్రం ఇవ్వడానికి నిరాకరిస్తే ఎనెక్జర్ 16 పార్ట్ 2లో అతని వివరాలు నమోదు చేయాలి. పేరేంటి? షేక్ సుబాని. షేక్ సుబాని. నాన్నగారి పేరు? షేక్ కరీముల్లా. 18 సంవత్సరాలు నిన్నయా? నాకు డౌట్గా ఉంది. సార్ పిఓ గారు ఇతన్ని చూస్తే 18 సంవత్సరాలు నిన్నట్లు అనిపించట్లేదు, ఒకసారి పరిశీలించండి. బాబు నీ పేరు? షేక్ సుబాని. నీకు 18 సంవత్సరాలు నిండినట్టు కనపడట్లేదు. నీకు 18 సంవత్సరాలు నిండాయా? మేము విచారణ చేయిస్తాం. విచారణలో నీకు 18 సంవత్సరాలు నిండినట్లు తెలిస్తే నువ్వు శిక్షార్హుడివి. సమ్మతమేనా? ఆ మేరకు నువ్వు ప్రమాణపత్రం ఇవ్వాలి. ఇస్తావా? సంతకం పెట్టి చదువుకుని. ఏపీఓ గారు ఇతనికి ఓటుకు అనుమతించండి. షేక్ సుబానీ సన్ ఆఫ్ కరీముల్లా, ఓటర్ సీరియల్ నెంబర్ 337, ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్ 3357. రిమార్క్స్లో అండర్ ఏజ్ అని రికార్డ్ చేస్తున్నాను. ఈ ఎడం చేతి చూపుడు వేలు చూపించు. ఎడం చేయి చూపుడు వేలు చూపించు. నీకు
మీకు 2 స్లిప్లు ఇస్తున్నాను. ఒకటి వైట్ స్లిప్, ఒకటి పింక్ స్లిప్. వైట్ స్లిప్ తీసుకెళ్ళి మేడం గారికి ఇవ్వు. కంపార్ట్మెంట్లోకి వెళ్ళి బాబు నీ పేరు? షేక్ సుబాని. నీకు 18 సంవత్సరాలు నిండినట్లేవు? నీకు 18 సంవత్సరాలు నిండాయా? మా విచారణలో 18 సంవత్సరాలు నిండనట్లు తెలిస్తే నీకు జైలుకి పంపడం జరుగుతుంది. నీకు ఇష్టమేనా? జైలుకి వెళ్తావా? ఆ మేరకు నువ్వు ప్రమాణ పత్రం ఇవ్వాలి. 18 సంవత్సరాలు నిండినట్టు వెనక్కి వెళ్ళిపోతావా? 18 సంవత్సరాలు నిండలేదు కదా? ఏపీఓ గారు, వీరికి ఓటుకి అనుమతించవద్దు. బాబు నువ్వు వెళ్ళిపో. ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చిన సందర్భంలో ఓటర్ను గుర్తించే అధికారి అతని యొక్క సీరియల్ నెంబర్, పేరు ఎదురుగా ఇప్పటికే ఓటు నమోదు కాబడినట్లు గుర్తించినప్పుడు అతనికి ఈవీఎం ద్వారా ఓటు ఇవ్వకుండా ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకు రిఫర్ చేస్తారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ అతని యొక్క ఐడెంటిటీని చూసి సంతృప్తి చెందిన మీదట అతనికి బ్యాలెట్ పత్రం మంజూరు చేస్తూ మామూలు పద్ధతిలో ఓటు వేయమని తెలియజేస్తారు. ఈ బ్యాలెట్ పేపర్ మీద టెండర్ బ్యాలెట్ పేపర్ అని రాసి ఉంటుంది. ఫారం 17B కాలం నెంబర్ 5లో ఈ టెండర్ బ్యాలెట్ పేపర్ ఎవరికి ఇస్తున్నారో ఆ వ్యక్తితోటి సంతకం తీసుకుని సిరాతో కూడిన బాణం క్రాస్ సీల్ కూడా అందజేస్తారు. సార్ మీ పేరు? మాధవ్. మీ ఇంటి పేరు? మేకల. మీ నాన్నగారి పేరు? లోకేశ్వరరావు. మేకల మాధవ్, ఓటర్ సీరియల్ నెంబర్ 337. మీ ఓటు ఆల్రెడీ పోలైపోయిందండి. అదేంటండి, నా ఓటు ఎవరో వేస్తే ఎలాగా? నా ఓటు నాకు కావాలి. మీ ఓటు ఆల్రెడీ పోలైపోయిందండి. సార్ పీఓ గారు, ఇతని ఓటు ఆల్రెడీ పోలైపోయిందండి. ఒకసారి ఇతను పరిశీలించండి. సార్ నా ఓటు ఎవరో వేస్తారంటున్నారు సార్. సారీ అండి, మీ ఓటు పొరపాటున మీ బదులు ఇంకొకరికి కింద గతంలోనే ఇచ్చివేయటం జరిగింది. మీ ఓటు హక్కును నిరాకరించం మేము. టెండర్ బ్యాలెట్ విధానం ద్వారా మీరు ఓటు వేసుకోవచ్చు. మాన్యువల్ విధానంలో మీకు నేను టెండర్ బ్యాలెట్ పేపర్ రిలీజ్ చేస్తాను. నేను చూపెడతాను రిజిస్టర్లో కాలం నెంబర్ 5 ఎదుకుండా మీరు సంతకం చేయండి. ఈ టెండర్ బ్యాలెట్ని తీసుకుని నేను ఏ విధంగా మడత పెట్టానో అదే విధంగా తిరిగి మళ్ళీ మడత పెట్టి ఇవ్వండి. ఈ ఆరో క్రాస్ మార్క్ తోటి కంపార్ట్మెంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన అభ్యర్థి ఎదుర్కొండా ఓటు వేయండి. మొదటగా ఎడమ చేతి చూపుడు వేలుపై చీర మార్క్ చేసుకోండి. ఓపీఓ గారు, ఇతని వివరాలు మీరు 17 ఇయర్ రిజిస్టర్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఓటర్ గుర్తింపును పోలింగ్ ఏజెంట్ ఛాలెంజ్ చేస్తారో ఆ విధమైన సన్నివేశాన్ని ఛాలెంజ్ ఓటుగా పరిగణిస్తాం. ప్రిసైడింగ్ ఆఫీసరు ఛాలెంజ్ చేసిన ఏజెంట్ నుండి ₹2 ఫీజు కట్టించుకుని రసీదు ఇవ్వాలి. ఛాలెంజ్ చేసిన వ్యక్తి తగు రుజువులు మొదట చూపవలసి ఉంటుంది. ఛాలెంజ్ చేయబడ్డ ఓటర్కు అతడు తప్పుడు సమాచారం ఇచ్చినచో శిక్షార్హుడివి అనే పెనల్ సెక్షన్ తెలియచేయాలి. ఒకవేళ అతను అందుకు సమ్మతిస్తే విచారణ నిర్వహించి ఓటర్ గుర్తింపు నిరూపణ కాబడితే ఓటు వేయడానికి అనుమతిస్తాం. ఒకవేళ ఓటర్ గుర్తింపు నిరూపించుకోలేని పక్షంలో ఎనెక్జర్ 20లో లెటర్ టు కంప్లైంట్ టు ది SHOని పూర్తి చేసి పోలీసు వారికి అప్పచెప్తాం. తర్వాత ఈ వివరాలని లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్డ్ ఓట్స్ ఫారం 40లో నమోదు చేయాలి. అందులో సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది ఎలక్టర్ రోల్, పార్ట్ ఆఫ్ రోల్, ఎలక్టర్స్ నేమ్ ఇన్ ది పార్ట్, 5వ కాలంలో సిగ్నేచర్ ఆర్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ది పర్సన్ ఛాలెంజ్డ్ తీసుకుంటాం. మనం అడ్రస్ ఆఫ్ ది పర్సన్ ఛాలెంజ్డ్ తీసుకుంటాం.
7వ కాలంలో నేమ్ ఆఫ్ ది ఐడెంటిఫైర్ అంటే బిఎల్ఓ కానీ ఇంకొక రకమైన గుర్తింపు కార్డుని రాసుకుంటాం. తర్వాత 8వ కాలంలో నేమ్ ఆఫ్ ది ఛాలెంజర్ రాసుకుంటాం. 9వ కాలంలో ఆర్డర్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే యాక్సెప్ట్ చేస్తున్నామా రిఫ్యూజ్ చేస్తున్నామా అనేది రాస్తాం. 10వ కాలంలో ఒకవేళ డిపాజిట్ రిఫండ్ చేసే సందర్భంలో ఛాలెంజర్ యొక్క సంతకం కూడా తీసుకుంటాం. మీ పేరు? కిరణ్ అండి. మీ ఇంటి పేరు? గోలి. గోలి కిరణ్. నాన్నగారి పేరు? మల్లేశ్వరరావు. మల్లేశ్వరరావు. గోలి కిరణ్ సన్నాఫ్ మల్లేశ్వరరావు అండి. వాటర్ సీరియల్ నెంబర్ 325. సార్ అధ్యక్షుడు సార్, అతను మా ఊరు కిరణ్ కాదు సార్. మా ఊరే సార్ ఇది. మీరు ఏజెంట్ గారు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారండి. మీరు పిఓ గారి దగ్గరికి వెళ్ళండి ఒకసారి. పోలింగ్ ఏజెంట్ గారు మీరు కూడా రండి. మీరు అతను కరెక్ట్ ఓటర్ కాదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ వ్యక్తి ఓటర్ జాబితాలో ఉన్న కిరణ్ కాదు సార్. బాబు, నువ్వు చెప్తున్నది తప్పని తెలిస్తే నీ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. నువ్వు అంగీకారమేనా? సమ్మతమే. ఏజెంట్ గారు మీరు ₹2 ఫీజు కట్టి ఛాలెంజ్ చేస్తే నేను ఎంక్వైరీ కండక్ట్ చేస్తాను. పోలింగ్ ఏజెంట్ గారు మీరు ఓటర్ కరెక్ట్ ఓటర్ కాదు అంటున్నారు. ఈ వ్యక్తి ప్రజెంట్ ఓటర్ లిస్టులో ఉన్న కిరణ్ కాదు సార్. అదే అధ్యక్షుడు. మీ వద్ద ఇంకితర రుజువులు ఏమున్నాయి? వాళ్ళ నాన్నగారి పేరు, ఇక్కడ గ్రూప్లో ఉన్న వాళ్ళ నాన్నగారి పేరు ఒకటి కాదు సార్. బాబు, మీ తండ్రి పేరు తేడా పడింది అంటున్నారు. మీ దగ్గర ఇది కాకుండా ఇంకితర ఆధారాలు ఉన్నాయా? పాన్ కార్డ్. ఓకే, పేరులో చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓటర్ కరెక్ట్ అయ్యి ఉంటే. బిఎల్ఓ గారు, కిరణ్ అనే వ్యక్తి ఇతను కాదంటున్నారు. వీరు ఏజెంట్ అబ్జెక్షన్ పెడుతున్నారు. మీరు కరెక్ట్గా సమాచారం చెప్పండి. గోలి కిరణ్ అనే అతను ఇతనే సార్. వాళ్ళ తండ్రి గారి పేరు మల్లేశ్వరరావు. అయితే ఓటర్ లిస్టు మల్లయ్య అని పడింది. రైట్, ఓకే. ఆధారాలను బట్టి ఇతన్ని ఓటుకి అనుమతిస్తున్నాను. మీరు కట్టిన ₹2 ప్రభుత్వానికి జమ చేస్తాను. ఏపీఓ గారు, వారు ఓటు వేయడానికి అనుమతి ఇవ్వండి. కేస్ 2. బాబు, ఏజెంట్ గారు మీరు ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నారు? ఓటర్ లిస్టులో ఉన్న కిరణ్ అనే వ్యక్తి వాళ్ళ నాన్నగారు, ఈ గ్రూప్లో ఉన్న నాన్నగారు పేరు ఒకటి కాదు సార్. బాబు, వారు మీ అభ్యర్థిత్వం మీద అబ్జెక్షన్ పెడుతున్నారు. నువ్వు తప్పని తేలితే పీనల్ యాక్షన్ ఉంటుంది. సమ్మతమేనా? ₹2 ఫీజు కట్టండి మీరు. మీ వద్ద కిరణే అంటానికి మీ దగ్గర ఏ రకమైన ఆధారాలు ఉన్నాయి? ఏం ఆధారాలు లేవా? బిఎల్ఓ గారు చూడండి, మీరు మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండేటువంటి కిరణ్ గారేనా కాదా ఒకసారి పరిశీలించండి. ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? అతని పేరు అతను కాదా? ఏం బాబు, నువ్వు ఎందుకు తప్పు చెప్పు? కానిస్టేబుల్ గారు, వీరు ఎవరో తరపున దొంగ ఓటు వేయడానికి వచ్చారు. ఈ కంప్లైంట్ తీసుకుని వారిని స్టేషన్లో అప్పచెప్పండి. రైట్, ఏజెంట్ గారు మీరు చేసిన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. మీ ₹2 మీకు వెనక్కి ఇచ్చేస్తున్నాం. ఫారం 40లో 10వ కాలంలో సంతకం పెట్టండి. టెస్ట్ ఓట్. ఓటరు తాను వేసిన ఓటు తను అనుకున్న అభ్యర్థికి కాకుండా వేరొక అభ్యర్థికి కాస్ట్ అయింది అని ఫిర్యాదు చేసిన సందర్భంలో మనం అతనికి టెస్ట్ ఓటు ద్వారా రెండోసారి ఓటు వేసేందుకు అనుమతిస్తాం. ముందుగా అతనికి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 177 ప్రకారం ఒకవేళ అతను తప్పుడు సమాచారం ఇస్తే శిక్ష పడుతుందని తెలియజేస్తాం. అందుకు అతను అంగీకరిస్తే ఓటర్ వద్ద నుండి ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ బై ఎలక్టర్ టు బి ఫిల్డ్ బిఫోర్ కాస్టింగ్ ఏ టెస్ట్ ఓట్ ఎనెక్జర్ 17లో అతనితోటి డిక్లరేషన్ ఒకటి సంతకం తీసుకుంటాం. 17A రిజిస్టర్లో అతనికి సెకండ్ ఎంట్రీ నమోదు చేస్తాం. రిమార్క్ కాలంలో టెస్ట్ ఓట్ అని రాయాలి. పోలింగ్ ఏజెంటు ఒక పోలింగ్ అధికారి సమక్షంలో తిరిగి బ్యాలెట్ రిలీజ్ చేసి అతనికి రెండవసారి ఓటు వేయిస్తాం. ఒకవేళ ఆరోపణ నిజమైతే వెంటనే ఆ విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి
జిల్లా ఎన్నికల అధికారి వారికి తెలియజేసి వారు చెప్పే సూచనల ప్రకారం నడుచుకుంటాం. ఒకవేళ ఆరోపణ తప్పు అయితే, అంటే అతను మనకి తప్పుడు ఫిర్యాదు చేశాడు, అటువంటి సందర్భంలో తిరిగి 17A రిజిస్టర్లో సీరియల్ నెంబరు, అతను ఏ అభ్యర్థికి ఓటు వేశాడు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఓటర్ యొక్క సంతకము తీసుకుని 17C రిజిస్టర్లో పార్ట్ 1 ఐటమ్ 5లో దాన్ని తిరిగి రికార్డ్ చేస్తాం. పిఓ గారు, నేను ఓటు వేసిన అభ్యర్థికి కాకుండా వేరే అభ్యర్థికి ఓటు పోలైంది సార్. ఒకసారి ఇలా రండి. మీరు మాకు ప్రమాణ పత్రం ఇవ్వాలి. ఒకవేళ మీరు చెప్తున్నది అవాస్తవం అయితే మీ మీద పేనల్ చర్యలు ఉంటాయి. ఎనక్జర్ 17లో మీరు డిక్లరేషన్ సంతకం పెట్టండి. రైట్. ఇప్పుడు మీరు పోలింగ్ ఏజెంట్లు మా అధికారుల సమక్షంలో తిరిగి రెండోసారి ఓటు వేసే అవకాశం ఇస్తాం మీకు. ఈసారి మీరు చెప్పింది వాస్తవం అయితే ఓకే, ఒకవేళ అవాస్తవం అయితే మీ మీద పేనల్ చర్యలు ఉంటాయి. పోలింగ్ ఆఫీసర్ గారు, వీరికి 17Aలో సెకండ్ ఎంట్రీ నమోదు చేయండి. రిమార్కాల్లో టెస్ట్ ఓటం రాయండి. అమ్మ ఏజెంట్స్, ఇద్దరు అధికారులు లోపలికి వెళ్ళండి. మీరు చూస్తూ ఉండండి, వారు మళ్ళీ ఓటు వేస్తారు. మైక్రో అబ్జర్వర్ గారు, మీరు కూడా పరిశీలించండి. బ్యాలెట్ రిలీజ్ చేయండి. సారీ, మీరు చెప్పింది అవాస్తవం. మీరు ఎవరికి ఓటేశారో వారికి పడినట్టుగా మా అందరికీ రుజువైంది. ఏజెంట్స్, మీరేం చెప్తున్నారు? కరెక్ట్గానే పడింది కదా ఓటు? సరిగ్గానే పడిందండి. సో మీరు అవాస్తవం చెప్పినందుకు మీ మీద పేనల్ చర్యలకి పోలీసులకు అప్పచెప్పడం జరుగుతుంది. 17A రిజిస్టర్లో వారికి ఎన్నో అభ్యర్థికి ఓటు వేశారో నమోదు చేయండి. సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ కూడా నమోదు చేయండి. నిజమే, మీ ఆరోపణ సరైందే. ఏజెంట్లు మీరు కూడా చూశారు కదా. ఇప్పుడే ఈ విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ గారికి, జిల్లా ఎన్నికల అధికారి వారి దృష్టికి తీసుకుని వారి ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటాం. ఓపీఓ గారు, 17A రిజిస్టర్లో ఇందాక నేను చెప్పిన విధంగా తగు రిమార్కులు రాయండి. సీరియల్ నెంబరు, అతను ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఆ అభ్యర్థి పేరు రాసి వారి సంతకం తీసుకుని మీ యొక్క ఫుల్ సిగ్నేచర్ కూడా చేయండి. డేర్ స్టాఫ్, పోలింగ్ సమయం ముగిసింది. బిఎల్ఓ గారు, బొమ్మల దగ్గర ఇంకా ఎవరైనా ఓటర్లు వెయిట్ చేస్తున్నారో చూడండి క్యూలో. ఓకే. ఏపీఓ గారు, నేను సీరియల్ నెంబర్గా 4 స్లిప్స్ తయారు చేస్తున్నాను. స్లిప్ మీద డిస్టింగ్విష్ మార్క్ వేసి సంతకం చేస్తున్నాను. సీరియల్ నెంబర్లో లాస్ట్ 1 ఇచ్చుకుని గుమ్మం దగ్గర ఉన్న అతనికి 4 ఇచ్చి ఓటర్ స్లిప్స్ ఇచ్చి మీరు రండి. వారికి మాత్రమే ఓటుకు అనుమతించండి. ఏపీఓ గారు, క్యూలో ఉన్న ఓటర్లందరూ కంప్లీట్ అయిపోయారా? రైట్. పోలింగ్ సమయం ముగిసింది. ఉదయం నుండి మనం అందరం సక్రమంగా ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది పోల్. టోటల్ బటన్ ప్రెస్ చేద్దాం. టోటల్ ఓట్స్ పోల్డ్ తెలుసుకోవాలి. వెంటనే 17Cలో 6th కాలంలో కంట్రోల్ యూనిట్లో ఉండేటువంటి టోటల్ సంఖ్యని నమోదు చేసుకోవాలి. పోలింగ్ ఏజెంట్లు ఎదురకుండా క్లోజ్ బటన్ ప్రెస్ చేయాలి.
17C బ్యాలెట్ పేపర్ అకౌంట్లో లోక్సభ అసెంబ్లీలకి విడివిడిగా వెంటనే తయారు చేయాలి. పోలింగ్ ఏజెంట్లకి 17C బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని కాపీలు సరఫరా చేసి డిక్లరేషన్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ది పోల్ నందు ఎక్నాలజ్మెంట్స్ తీసుకోవాలి. తర్వాత ఈవీఎంకి సీల్ వేయాలి. డిక్లరేషన్ ఆఫ్ ది సీలింగ్ ఆఫ్ ది మిషన్ పూర్తి చేయాలి. 17A రిజిస్టర్లో ఆఖరుగా నమోదైన వరుస సంఖ్య దిగువన అడ్డుగా గీత గీసి ద సీరియల్ నెంబర్ ఆఫ్ ది లాస్ట్ ఎంట్రీ ఇన్ ద ఫారం 17A ఈజ్ అని నమోదు చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ అదేవిధంగా ఇన్ఛార్జి 17A రిజిస్టర్ సంతకం చేయాలి. 17A రిజిస్టర్ దిగువన పోలింగ్ ఏజెంట్ల సంతకాలు కూడా తీసుకోవాలి. పోలింగ్ సమయం ముగిసింది. ఇప్పుడు ఈవీఎంలు సీలింగ్ ప్రక్రియ కంప్లీట్ చేద్దాం. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో, మైక్రో అబ్జర్వర్ గారి సమక్షంలో. ముందుగా నేను టోటల్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. పోలింగ్ ఏజెంట్ అందరూ కూడా సిజీలో ఉండేటువంటి ఓట్ల సంఖ్యను నమోదు చేసుకోండి. నేను కూడా 17C 6th కాలంలో నమోదు చేసుకుంటున్నాను. ఇప్పుడు బటన్ నొక్కడం ద్వారా కంట్రోల్ యూనిట్లో పోలింగ్ని ముగిస్తున్నాను. కంట్రోల్ యూనిట్లో తేదీ, సమయము, పోలు ముగిసిన సమయము కనపడతాయి. వాటిని కూడా నమోదు చేసుకుంటున్నాను. అదేవిధంగా మన వాచీల్లో ఇండియన్ స్టాండర్డ్ టైం, రియల్ టైం ఎంత అయిందో అది కూడా నమోదు చేసుకుంటున్నాను. డిస్క్రిపెన్సీ ఇఫ్ ఎనీ, 2 సమయాల మధ్య తేడా ఉంటే అది కూడా నమోదు చేసుకుంటున్నాను. దీని తర్వాత ఇంకా ఒక్క ఓటు కూడా ఈ కంట్రోల్ యూనిట్ నమోదు చేసుకోదు. రండి, 17C పూర్తి చేసి మీకు అందరికీ బ్యాలెట్ పేపర్ అకౌంట్లో అందజేస్తాను. ఉదయం నుండి జరిగిన పోల్ ప్రాసెస్లో మనం తయారు చేసిన వివిధ ఫామ్స్ అన్నిటినీ కూడా సంబంధిత కవర్స్లో సీలు వేయటం ద్వారా, కొన్ని సీలు వేయకుండా ప్యాక్ చేసి రిసెప్షన్ సెంటర్లో సులభంగా అందజేయడానికి కొన్ని మాస్టర్ కవర్స్ని ఇచ్చారు. వాటిని గురించి వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా కవర్ నెంబర్ 1 మాస్టర్ ఎన్వలప్ ఫర్ ఈవీఎం పేపర్స్. ఈ కవర్లో ఎన్వలప్ ఫర్ అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ ఫారం 17C అంటే బ్యాలెట్ పేపర్ అకౌంట్ అని మనం అనేది అసెంబ్లీకి విడిగా, లోక్సభకు విడిగా తయారు చేసినవి పింక్ కలర్ కవర్లోనూ వైట్ కలర్ కవర్లోనూ పెట్టి ఉంచుతాం. వీటిని సీల్ వేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎన్వలప్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ 1 అంటే మనం సాధారణంగా మాక్ పోల్ సర్టిఫికెట్ అని పిలిచేది, దానికి సంబంధించినటువంటి 2-3 రిపోర్ట్లు. వీటిని కూడా విడివిడిగా 2 అసెంబ్లీకి, లోక్సభకి తయారు చేసి సీల్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఎన్వలప్ ఫర్ వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ ఆఫ్ మాక్ పోల్ నందు మనం తీసినటువంటి వీవీప్యాట్ స్లిప్స్ ఉదయం మనం బ్లాక్ కలర్లో ఉంచాం. వాటిని అసెంబ్లీకి, లోక్సభకి విడివిడిగా వేసి సీల్ చేసి పింక్ సీల్ కూడా అంటించి ఉంచుతాం పొద్దునే. వాటిని కూడా తీసుకుని ఈ మాస్టర్ ఎన్వలప్ ఫర్ ఈవీఎం పేపర్స్ అంటే మాస్టర్ కవర్ 1లో ఉంచుతాం.
రెండవ ప్యాకెట్ మాస్టర్ ఎన్వలప్ ఫర్ స్క్రూటినీ డాక్యుమెంట్స్ 2/1 అనేటువంటి ఒక పెద్ద కవర్లో ఉంచుతాం. ఇందులో మొట్టమొదటి ఎన్వలప్ ఫర్ ప్రొసీడింగ్ ఆఫీసర్స్ డైరీ, ఇది అన్సీల్డ్గా ఉంటుంది. తర్వాత ఎన్వలప్ ఫర్ రిజిస్టర్ ఆఫ్ వాటర్స్ అంటే 17A రిజిస్టర్, దీన్ని తప్పనిసరిగా సీల్ చేయాలి. 2/4 ఎన్వలప్ ఫర్ ది లిస్ట్ ఆఫ్ బ్లైండ్ అండ్ ఇన్ఫర్మ్ ఎలక్టర్స్ ఇన్ 14A అండ్ డెక్లరేషన్ ఆఫ్ ది కంపెనియన్స్, ఇది కూడా అన్సీల్డ్ ప్యాకెట్. ఆ తర్వాత ఎన్వలప్ ఫర్ విజిట్ షీట్ 2/5, ఇది కూడా అన్సీల్డ్. సో ఇందులో 4 కవర్లు మనం మాస్టర్ కవర్లో ఉంచుతాం. ఎన్వలప్ ఫర్ రిజిస్టర్ ఆఫ్ వాటర్స్ ఒక్కటే సీల్ చేయబడి ఉంటుంది, మిగిలిన 3 సీల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 4టిని కలిపి 2/1 మాస్టర్ ఎన్వలప్ ఫర్ స్క్రూటినీ డాక్యుమెంట్స్ అనేటువంటి పెద్ద కవర్లో మనం ఉంచి అన్సీల్డ్గా ఉంచుతాం. ఇప్పుడు థర్డ్ ప్యాకెట్లో మనం ఉంచవలసినటువంటి కవర్స్ 3/2 ఎన్వలప్ ఫర్ మార్కెట్ కాపీ ఆఫ్ ది ఎలక్టోరల్ రోల్ అండ్ లిస్ట్ ఆఫ్ సిఎస్వీస్ ఇఫ్ ఎనీ. 3/3 ఇది అసెంబ్లీకి ఒకటి, లోక్సభకు ఒకటి, 2 కవర్లు తయారు చేస్తాం. ఎన్వలప్ ఫర్ వాటర్ స్లిప్స్, పింక్ వాటర్ స్లిప్స్కి పింక్ కవర్లోను, వైట్ వాటర్ స్లిప్కి వైట్ కవర్లోను ఉంచుతాం. 3/4 ఎన్వలప్ ఫర్ యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్ అండ్ ది లిస్ట్ ఇన్ ఫారం 17B. 3/5 ఎన్వలప్ ఫర్ అన్యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్. 3/6 ఎన్వలప్ ఫర్ ది లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్డ్ ఓట్స్ ఇన్ ఫారం 14. ఈ 6 కవర్స్ని కూడా మనం సీల్ చేసి మాస్టర్ ఎన్వలప్ ఫర్ స్టాట్యుటరీ కవర్ అంటే 3/1 అనేటువంటి మాస్టర్ కవర్లో అన్సీల్డ్గా ఉంచుతాం. కానీ వీటిలో ఉండేటువంటి కవర్స్ అన్నిటి కూడా స్టాట్యుటరీ కవర్స్ కాబట్టి వీటిలన్నింటినీ తప్పనిసరిగా సీల్ చేయాలి. పోలింగ్ ఏజెంట్లని వారి యొక్క సంతకాలు చేయడానికి, సీలు వేయడానికి కూడా అనుమతించాలి. 4th ప్యాకెట్ మాస్టర్ ఎన్వలప్ ఫర్ నాన్ స్టాట్యుటరీ కవర్స్, ఇందులో మొత్తం 11 సబ్ కవర్స్ని మనం ఇందులో ప్యాక్ చేస్తాం. 4/2 ఎన్వలప్ ఫర్ కాపీ ఆర్ కాపీస్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అదర్ దాన్ మార్కెట్ కాపీ, ఇది అన్సీల్డ్గా ఉంటుంది. 4/3 ఎన్వలప్ ఫర్ అపాయింట్మెంట్ లెటర్స్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ఇన్ ఫారం 10, దీన్ని మనం సీల్ చేయాల్సి ఉంటుంది. 4/4 ఎన్వలప్ ఫర్ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్స్ ఇన్ ఫారం 12B అన్సీల్డ్. ఎన్వలప్ ఫర్ డిక్లరేషన్స్ బై ది ప్రిసైడింగ్ ఆఫీసర్, అసెంబ్లీకి విడిగా, లోక్సభకు విడిగా, ఈ 2 కూడా అన్సీల్డ్గా ఉంటాయి. 4/6 ఎన్వలప్ ఫర్ ది రిసీప్ట్ బుక్ క్యాష్ ఇఫ్ ఎనీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఛాలెంజ్డ్ ఓట్స్. 4/7 ఎన్వలప్ ఫర్ అన్యూజ్డ్ డ్యామేజ్డ్ పేపర్ సీల్స్ అండ్ అన్యూజ్డ్ డ్యామేజ్డ్ స్పెషల్ ట్యాక్స్, దీన్ని తప్పనిసరిగా సీల్ చేయాలి. 4/8 ఎన్వలప్ ఫర్ అన్యూజ్డ్ వాటర్ స్లిప్స్. 4/9 ఎన్వలప్ ఫర్ ది డిక్లరేషన్స్ అప్టైన్డ్ ఫ్రమ్ ది ఎలక్టర్స్ యాజ్ టు దేర్ ఏజ్ 9, ఇది కూడా అన్సీల్డ్ కవర్. 4/10 ఎన్వలప్ ఫర్ ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ బై ది ఎలక్టర్ అండర్ 49MA అంటే టెస్ట్ ఓట్, ఇది కూడా అన్సీల్డ్. 4/11 ఎన్వలప్ ఫర్ ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ బై ఎలక్టర్ హూజ్ నేమ్ ఇన్ ASD లిస్ట్, ఇది కూడా అన్సీల్డ్. ఈ 11 కవర్స్ని కూడా 4/1 అనేటువంటి మాస్టర్ కవర్లో పెట్టి అన్సీల్డ్గా ఉంచాలి. 5th ప్యాకెట్ మాస్టర్ ఎన్వలప్ ఫర్ హ్యాండ్ బుక్స్, ఇన్స్ట్రక్షన్స్ ఎక్సెట్రా, వీటిలో ఎన్వలప్ ఫర్ యూజ్డ్ అండ్ రిమైనింగ్ ఇండెలిబుల్ ఇంక్ ఫైల్స్, యూజ్డ్ స్టాంప్ ప్యాడ్, హ్యాండ్ బుక్స్, ఇన్స్ట్రక్షన్స్, ఇలాగ మన దగ్గర మిగిలిపోయినటువంటి స్టేషనరీ అంతా కూడా ఈ మాస్టర్ ఎన్వలప్ ఫర్ హ్యాండ్ బుక్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ 5/1లో ఉంచుతాం. ఈ 5th ప్యాకెట్ మాస్టర్ ఎన్వలప్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. 6th ప్యాకెట్ ఎన్వలప్ ఫర్ అదర్ పోలింగ్ మెటీరియల్స్, మన వద్ద మిగిలిపోయినటువంటి ఇతర స్టేషనరీ, క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ బుక్లెట్స్, ఇతర అన్యూజ్డ్ ఫామ్స్ ఏమైనా ఉంటే, మెటల్ సీల్స్, యారోక్రాస్ మార్క్స్, ఇతర స్టేషనరీ సామాగ్రి అంతా కూడా ఈ 6th ప్యాకెట్లో ఉంచుతాం. ఇది మనకి బ్లూ కలర్లో ఉంటుంది. ఎన్నికల ప్రక్రియకు సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. चुनाव का पर्व देश का गर्व।